ఖమ్మం జిల్లాలోని రేషన్ షాపుల ముందు బారులు తీరారు జనం. ఉదయం నుంచే షాపుల్లో సన్నబియ్యం తీసుకుంటున్నారు. గతంలో రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని టిఫిన్స్ వండే వాళ్ళమన్నారు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండటంతో వండుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుండటంతో తొలి రోజే రైస్ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు డీలర్లు. మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా శ్రీమంతులు తినే బియ్యాన్ని తినాలని చెప్పేసి సంకల్పించి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సన్న బియ్యం అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు రేషన్ షాపుల వద్ద అనేక మంది బారులు తీరి ఈరోజు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకించి చూస్తే ఈరోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో చూసుకున్నట్లయితే 1191 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 7,04,251 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 6,55,829 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 48,416 అంత్యోదయ కార్డులు, 4 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది సన్న బియ్యం ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకోవడం కోసం వాళ్ళు గతంలో లేని విధంగా బియ్యం ఇస్తున్నారని చెప్పేసి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, గతంలో లావు బియ్యం, దొడ్డు బియ్యం వచ్చాయి, సన్న బియ్యం వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో మీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. సన్న బియ్యం తీసుకోవడం మాకు కూడా ఆనందంగా ఉన్నది. ఇదివరకు లావు బియ్యం కూడా తీసుకొని వాడుకున్నాం, కానీ ఇప్పుడు సన్న బియ్యం అనేసరికి మాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎన్ని కేజీల బియ్యం వస్తాయి? మాకు 24 కేజీలు బియ్యం వస్తాయి. అంటే నెలకు అసలు గతంలో ఈ లావు బియ్యం వచ్చాయి కదా, లావు బియ్యాన్ని వాడుకునే వాళ్ళ, తినేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు? వాడుకునే వాళ్ళం, ఇంట్లోనే దేనికో వాడుకునే వాళ్ళం. ఒక పూట సాయంత్రం పూట వండుకునేటోళ్ళం, దోశలు వాటికి వాడుకునేటోళ్ళం, వేస్ట్ అయితే చేసేటోళ్ళం కాదు. ఇప్పుడు వండుకోవడానికి సంతోషంగా మొత్తం పూర్తిగా ఇదే వాడుకోవడం మంచిగా అనిపిస్తుంది. సన్న బియ్యం గతంలో తీసుకోలేదండి, ఇప్పుడే ఈ నెల ఫస్ట్ తీసుకుంటున్నాం. ఈ రోజు తీసుకోలేదు, ఇప్పుడే తీసుకుంటున్నాం. సంతోషం. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మీ మహిళలే మంచి మంచి సంతోషం ఉన్నారండి. సన్న బియ్యం 1300, 1400 పెట్టుకునే బదులు తీసుకుని వాడుకుంటాం. అంటే ఈరోజు సాంబ మసూరా లాంటి బియ్యాలు కొనాలంటే చాలా కాస్ట్ ఉంది. వాటి 6,000 రూపాయలు అలా ఉంది కదా. ఈరోజు ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఒక సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని బియ్యం అందిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము బయట 60 రూపాయలు పెట్టి కిలో కొనుక్కుంటున్నాం. మాకు 30 కిలోలు వస్తాయి. మా ఫ్యామిలీ సరిపోతే చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తేడా గమనించారా? అప్పుడే దొడ్డు బియ్యం ఇచ్చారండి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు పరిపాలన చాలా బాగుందండి. అయితే చూశారు కదా, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది ఇక్కడ బియ్యం తీసుకున్నారా? ఇప్పుడు గతంలో తీసుకోలేదండి, ఇప్పుడే ఫస్ట్. ఎలా ఉంది సన్న బియ్యం తీసుకుంటుంటే? పావు కింట 1450 పెట్టి కొనుక్కోలేక ఈ సన్న బియ్యం వల్ల మాకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. అంటే 1450 రూపాయలు 25 కేజీలు పెట్టేవాళ్ళు. ఈ రోజు మీకు ఎన్ని బియ్యం వస్తున్నాయి? వాటి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? 35 కేజీలు కాదు అంతే. ఏమైనా డబ్బులు చెల్లించేది ఉంటుందా? లేదండి, లేదు, ఫ్రీగా. మీరు సన్న బియ్యం కోసం వచ్చారమ్మా, ఎలా ఉంది బియ్యం తీసుకుంటుంటే? బాగా అనిపిస్తుందండి. ఎప్పుడు లావు బియ్యం వస్తున్నాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా, మంచిగా ఉంది. అంటే మహిళలు ఎక్కువగా ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కువగా టిఫిన్ సెక్షన్లో ఎక్కువ వాడేవాళ్ళు కదా, ఇప్పటి నుంచి సన్న బియ్యాన్ని ఏం చేస్తారు? వాటికే వాడతామండి. కాకపోతే మంచిగా ఉంటే వండుకొని తింటారు, లేదంటే దోశలకి వాటికే వాడుకుంటారు. ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఏం లేదండి, ఇన్ని రోజుల నుంచి లావు బియ్యం వచ్చాయి కదా, ఇప్పుడు సన్న బియ్యం వచ్చాయని మంచిగా ఉంది, అంతే. అంటే మీ మహిళా లోకం ఏమంటుంది? అంటే మీరు మాట్లాడుకుంటారు కదా ఫోన్లలో, అంటే ఈ సన్న బియ్యం వస్తున్నాయి, ఒక దగ్గర రావట్లేదు అనే టాపిక్ వస్తుంది. చేత ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి పర్లేదు, బాగానే ఇస్తున్నారని ప్రభుత్వం అని అనుకుంటున్నాం. అంటే గతంలో బియ్యం చాలా మంది ఇక్కడ తీసుకొని వెళ్ళి బయట అమ్ముకోవటం, లేకపోతే రకరకాలుగా వాటిని వేరే వాళ్ళు పేద వర్గాలకు ఇవ్వటం లాంటివి చేసేవాళ్ళు. గతంలో రేషన్ షాప్కి వచ్చేవాళ్ళు ఏ విధంగా వస్తున్నారు? ఈరోజు సన్న బియ్యం అంటే ఏ విధంగా వస్తున్నారు? సన్న బియ్యం వల్ల జనం కూడా మంచిగా వస్తున్నారు, ఇంతకుముందు కంటే కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అట్లనే డీలర్లను కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లయితే హామీ ఇచ్చిన విధంగా కింటాకి 300 మరియు గౌరవ వేతనం 5,000 రూపాయల కోసం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. అంటే గతంలో రేషన్ చాలా మంది తీసుకెళ్లకుండా బియ్యం అట్లనే ఉండిపోయాయి కదా, ఈరోజు సన్న బియ్యం ఇస్తున్న టైంలో ఆ బియ్యం నిల్వ ఉండే అవకాశం ఉందా? ఉండదు, మొత్తం నిల్లు అవుతుంది. గతంలో ఎంత స్టోరేజ్ ఉండేది? ఇంతకుముందు ఒక 30-40 క్వింటాల్ బియ్యం మిగిలేవి, ఇప్పుడు ఏం మిగిలవు.
అంటే ఇది మొత్తంగా సన్నబియ్యం ఇస్తున్న కారణంగా అనేక మంది నుంచి హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో లావు బియ్యం తీసుకెళ్లకుండా అట్లానే మిగిలిపోయి దాదాపుగా 30-40 క్వింటాలు స్టోరేజ్ ఉండేవి ఒక్కొక్క రేషన్ షాప్లో. అట్లా బియ్యం నిల్వలు అనేవి చాలా ఉండేవి. కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్న కారణంగా నిల్వ ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా సన్నబియ్యాన్ని వాడుకుంటాం. ఇకపై టిఫిన్ సెక్షన్లలో కాకుండా వాటిని ఖచ్చితంగా అన్నానికే వాడుకుంటామని చెప్పేసి మహిళా లోకం కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి సన్నబియ్యం ఇచ్చి ప్రభుత్వం తమని ఆదుకుంది అని చెప్పేసి పేద వర్గాలు కూడా ఇలాంటి సన్నబియ్యం అందించడం పట్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా రేషన్ షాప్ల వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్.